మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ఏడాదిన్నర ముందు పాదయాత్ర మొదలు పెడతాను, ప్రజల్లోకి వెళ్తాను, మళ్ళీ నేను సీఎం అవుతాను అంటారు. ఆయన పాదయాత్ర చేస్తానన్న మీద మీ అభిప్రాయం ఏంటి? గతంలో కూడా వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకొని పాదయాత్రలు చేశారు. ఆ సానుభూతి మీద ఎలక్షన్లకు వెళ్ళి గెలిచారు. ప్రజలందరూ ఒక అవకాశం ఇద్దామని చూశారు. అందులో న్యాయంగా చేశారు. ప్రజలు అయితే ఆయన్ని కనికరించి ఒకసారి అవకాశం ఇచ్చారు. కానీ ఆయన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. వాళ్ళ మంత్రులతో భూత పురాణాలు అభివృద్ధి కార్యక్రమాల మీద ఎటువంటి సమీక్ష కానీ సమావేశాలు కానీ పెట్టడం జరగలేదు. అందుకని ఆయన ఫెయిల్యూర్ అయ్యాడు. అది వాస్తవం. ఆయన ఒప్పుకోవట్లేదు. కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మేము కూటమి జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ ముగ్గురం కలిసి కూటమి వచ్చిన తర్వాత మేమందరం కూటమిలో అత్యంత భారీ మెజారిటీలో ప్రజలు తీర్పిచ్చి గెలిపించారు. అలాగే మా యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతిదీ అమలు పరుస్తూ వచ్చారు. ఆయన ఇప్పుడు ఎంత పాదయాత్రలు చేసినా, ముద్రల యాత్రలు చేసినా, శవయాత్రలు చేసినా, ఏ యాత్ర చేసినా సరే శూన్యం. ఆయన ఫలితం లేదు.